వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి మనము ఇంకొక చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఎంబెడెడ్ ఫిగర్స్ అనేటువంటి ఇంకొక చాప్టర్ అనమాట. మనకు నాన్ వెర్బల్ రీజనింగ్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాటిల్లో ఎంబెడెడ్ ఫిగర్స్ అనేది కూడా ఒకటనమాట. అంటే ఇవన్నీ కూడా బొమ్మలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఈ చాప్టర్లో. దాగి ఉన్నటువంటి చిత్రాలు. అంటే ఈ చాప్టర్లో మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే, ఒక బొమ్మ ఇచ్చేస్తాడు ఎడం వైపున, ఎక్స్ అనేటువంటి ఒక బొమ్మ అనుకుందాము. ఎక్స్ అనేది ఒక బొమ్మ అనుకుంటే ఓకే. ఈ బొమ్మ వచ్చేసి దీంట్లో ఏదో ఒక బొమ్మ ఇస్తాడనమాట. ఆ బొమ్మ ఇక్కడ ఒక 4 బొమ్మలు ఇచ్చేస్తాడు. ఒక 4 బొమ్మలు కానీ ఒక 5 బొమ్మలు కానీ ఇచ్చేస్తాడు. ఈ బొమ్మల్లో వేటిల్లో ఇక్కడ ఎక్స్ అనేటువంటి బొమ్మ దాగి ఉంది అని చెప్పి అంటాడనమాట. ఓకేనా. ఇక్కడ చాలా పెద్ద బొమ్మలు ఉంటాయి. ఆ పెద్ద బొమ్మల్లో ఈ చిన్న బొమ్మ ఎక్స్ అనేటువంటి చిన్న బొమ్మ దాగి ఉంటుంది అనమాట. ఆ బొమ్మ దేంట్లో దాగుంది, 1వ బొమ్మలో దాగుందా, 2వ బొమ్మలో ఉందా, 3వ బొమ్మలో ఉందా, 4వ బొమ్మలో ఉందా అని చెప్పి మనం కనిపెట్టాలి. ఒకవేళ మనకు ఈ ఎక్స్ అనేటువంటి చిన్న బొమ్మ కనుక 3వ బొమ్మలో కనుక ఉందనుకోండి, ఓకే. ఏదో ఒక మూలన దాగుందనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఫిగర్గా మనం తీసుకుంటాం. 3వ బొమ్మగా మన ఆన్సర్ అనేది తీసుకోవాలి. మరి వెయిటేజ్ కనుక చూసినట్లయితే దీంట్లో ఒకటి నుంచి ఒక 2 క్వశ్చన్స్ వరకు వచ్చేటువంటి ఛాన్స్. దరిదాపులు అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తూ ఉంటాడు, కానీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఈ చాప్టర్ అయితే చాలా ఈజీ చాప్టర్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే. చూద్దాం, మనం క్వశ్చన్ చూద్దాం. దీనికైతే పెద్ద బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఏముండదన్నమాట దీంట్లో. ఓకే. ఎలా ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఎలా ఆన్సర్ చేయాలి అనేది తెలిస్తే మాత్రమే సరిపోతుంది అనమాట. ఈ చాప్టర్ అయితే ఖతం అయిపోతుంది. చూద్దాం, మొదటి క్వశ్చన్ మనం చూద్దాం. మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడు, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ ఫిగర్ ఎక్స్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ 1, 2, 3 or 4. ఓకే. ఫైండ్ ద ఆల్టర్నేటివ్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాజ్ ఇట్స్ పార్ట్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఓకే. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల్లో పటం ఎక్స్లో ఇవ్వబడినటువంటి చిత్ర భాగము వాటి ప్రక్కన ఉన్నటువంటి ఆప్షన్లో 1, 2, 3 లేదా 4లలో దేనిలో అంతర్గతంగా దాగి ఉన్నదో దానిని సమాధానంగా తెలపండి అని చెప్పి అంటున్నాడు. క్వశ్చన్ యొక్క అర్థం వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎక్స్ అనేటువంటి బొమ్మ ఇస్తాడు. ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 బొమ్మల్లో ఎక్కడ దాగి ఉందో మనం కనిపెట్టాలి. ఓకేనా. ఈ 1వ బొమ్మ, 2వ బొమ్మ, 3వ బొమ్మ, 4వ బొమ్మలు ఉన్నాయి కదా, ఆప్షన్గా ఉన్నటువంటి బొమ్మలు అవి పెద్ద బొమ్మలు అనమాట. వాటిల్లో ఏదో ఒక మూలన ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మ దాగి ఉంటుంది, దాన్ని మనము కనిపెట్టాలి. చూద్దాం, ఈ బొమ్మని మనం చూస్తాము. ఒకసారి ఎక్స్ అనేటువంటి బొమ్మను చూస్తాము, దాన్ని గుర్తుపెట్టుకొని ఇదే బొమ్మ ఎక్కడన్నా ఉందా లేదా అని చెప్పి మనం చూడాలన్నమాట. ఓకే. చూడండి, ఇక్కడ దీంట్లో ఉందా, ఇలాంటి బొమ్మ దీంట్లో కనిపిస్తుందా లేదా ఒకసారి చూడండి. ఓకే. కనిపించట్లేదు. మొదటి దాంట్లో కనిపించట్లేదు. రెండో దాంట్లో చూడండి, ఇదే బొమ్మ ఏ మూలనైనా దాగుందా లేదా. ఓకే. మనకైతే కనిపించట్లేదు అనమాట. ఓకేనా. కాబట్టి రెండో ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. మూడోది చూడండి, మూడోది కనుక చూసారంటే, మూడో బొమ్మ కనుక మనం చూసామంటే ఇక్కడ చూసినట్లయితే ఈ లోపల అనమాట. ఈ లోపల ఈ త్రిభుజం ఆకారము, ఈ గుర్తు, ఈ మొత్తాన్ని కలిపితే మనకు ఎక్స్లో ఉన్నటువంటి బొమ్మే కదా. ఓకే. కాబట్టి ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మలో దాగి ఉన్నటువంటి బొమ్మ ఎక్కడ దాగి ఉంది అంటే 3వ బొమ్మలో దాగి ఉందని మనం చెప్పచ్చా లేదా. ఎస్, ఇలా మనం చూసుకోవాలన్నమాట. ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఓకే ఒక చిన్న బొమ్మ ఉంటుందన్నమాట. ఓకే. ఒక చిన్న భాగం ఉంటుంది. ఆ చిన్న భాగము మనకిచ్చినటువంటి ఆ 4 బొమ్మల్లో దేంట్లో దాగి ఉందో మనం కనిపెట్టాలి. ఓకేనా. మొదటి క్వశ్చన్కి అయితే సరైన జవాబు మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. 3వ ఆప్షన్లో ఉన్నటువంటి బొమ్మలో కదా ఈ భాగం కనిపిస్తుంది. కాబట్టి 3వ బొమ్మని మన ఆన్సర్గా తీసుకుంటాం. అంటే నంబర్ 3 అనేది మనం టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. తర్వాత ప్రశ్నలో కూడా అదేనమాట. ఓకే. ఎక్స్ అనేటువంటి ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మ ఇక్కడున్న వాటిల్లో వేటిలో దాగి ఉందో మనం తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముంది మనకి, ఈ విధంగా 2 చతురస్రాలు పక్క పక్కనే ఉన్నట్టున్నాయి, కొంచెం క్రాస్గా ఉన్నాయన్నమాట. ఓకే. అలాంటిది ఎక్కడుందో మనం చూడాలి. 2 చతురస్రాలు మనకు కావాలి. క్రాస్ టైప్ మొదటి బొమ్మలో చూడండి. ఒక చతురస్రము ఎక్స్లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఓకేనా. రెండో చతురస్రం కూడా ఎక్స్లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఎక్స్లో ఉన్నటువంటి బొమ్మ 1వ బొమ్మలో ఉన్నటువంటి ఈ బొమ్మ 2 ఒకటే కదా.
సో ఈ ఒకటో బొమ్మలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం. మనకు ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారము దీంట్లో కనిపిస్తుందా లేదా అనేది మాత్రమే చూడాలి. రెండో దాంట్లో ఆకారం ఉంది కానీ అవి రెండు ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయా? ఇక్కడ అతుక్కొని ఉండాలి కదా రెండు చతురస్రాలు, కానీ ఇక్కడ అతుక్కొని లేవు, ఒకదానికొకటి విడిపోయి ఉన్నాయి అన్నమాట రెండో దాంట్లో. ఓకే, సో మూడో దాంట్లో కూడా విడిపోయి ఉన్నాయి, సో నాలుగో దాంట్లో కూడా విడిపోయి ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవ్వాలి? ఒకటో ఆప్షనే మనకు అవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఎక్స్ అనేటువంటి బొమ్మ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్స్ అనేటువంటి దాంట్లో ఏముంది? పైన ఒక త్రిభుజం ఉంది, కింద వచ్చేసి ఒక త్రిభుజం ఉంది, కానీ దాని యొక్క ఆకారం చూడండి. సో దాని యొక్క ఆకారం ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మొదటి బొమ్మలో కనుక చూస్తే పైన ఒక త్రిభుజం అయితే వస్తుంది, కానీ ఓకే సో మనకు ఎడం వైపున ఇంకొక త్రిభుజం రావడం అనేది వీలవుతుందా? లేదు. సో కింద వచ్చేటువంటి ఈ త్రిభుజం రావడం లేదు, కాబట్టి మొదటి ఆప్షన్ మన ఆన్సర్ అనేది కాదనమాట. సో తర్వాత చూద్దాం. ఇక్కడ పైన వచ్చేసి ఈ రెండు చిన్న త్రిభుజాలను కలిపి ఒక పెద్ద త్రిభుజంగా తీసుకోవచ్చా? ఎస్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ చిన్న త్రిభుజాన్ని ఇంకొక భాగంగా ఇలా తీసుకోవచ్చా లేదా? ఎస్. అంటే ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి భాగాన్ని మనం రెండో బొమ్మలో వచ్చేసి దాగి ఉన్నటువంటి చిత్రంగా మనం గమనించగలుగుతున్నామా లేదా? ఎస్. ఓకేనా? సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే రెండో ఆప్షన్ అనేది మనకు సరైన జవాబు అయిపోతుంది అనమాట. సో మూడోది కనుక చూసామనుకోండి, పైన ఉన్నటువంటి త్రిభుజం అయితే వస్తుంది, కానీ కింద ఉన్నటువంటి త్రిభుజం ఎడం వైపుకి ఎలా కదా మనకు ఉండాలి. సో అలాంటి బొమ్మ అనేది వస్తుందా? మనకి లేదు. సో కింద ఉన్నటువంటి ఈ త్రిభుజం అనేది మనకు రావడం లేదు, కాబట్టి మూడో ఆప్షన్ అనేది మన ఆన్సరు కాదు. సో తర్వాత నాలుగో చూసామంటే నాలుగో దాంట్లో అసలు పైన ఉన్నటువంటి త్రిభుజం రాదనమాట, కింద ఉన్నటువంటి త్రిభుజం వస్తుంది. కింద ఉన్నటువంటి త్రిభుజం వస్తుంది, కానీ పైన ఉన్నటువంటి త్రిభుజం ఏది రావట్లేదు, కాబట్టి నాలుగో ఆప్షన్ మన ఆన్సర్ అనేది కాదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే, సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్, ఓకే సో క్వశ్చన్ హెడ్డింగ్ అయితే సేమే కాబట్టి మళ్ళీ మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే వృత్తం ఉండాలి, వృత్తం లోపల ఓకే సో ఈ బొమ్మ అనేది ఉండాలన్నమాట. ఓకే సో ఇలాంటి గుర్తు అనేది మనకు రావాలి. సో చూడండి, ఇక్కడ వృత్తం ఉంది, కానీ ఇలాంటి గుర్తు ఎక్కడన్నా ఉందా? ఇది పెద్దది ఉందన్నమాట, గీచు జడ్ లాంటి గీత, కానీ ఇక్కడ వచ్చేసి ఇలాంటి బొమ్మ మనకి ఎక్కడ ఉంది? కుడివైపు చివరన ఉందన్నమాట. సో కాబట్టి మొదటి బొమ్మలో ఉన్నటువంటి ఆ స్ట్రక్చరు ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి స్ట్రక్చరు రెండు ఒకటి కావు. ఓకేనా? సో తర్వాత మనం చూసినట్లయితే రెండో దాంట్లో అసలు ఇలాంటి ఆకారమే ఎక్కడా కూడా కనిపించట్లేదు అనమాట. ఓకే సో తిరగదిప్పి చూసినా మనకు కనిపించట్లేదు. సో కాబట్టి రెండో బొమ్మ వచ్చేసి మనకు ఆన్సరు ఖచ్చితంగా కాదు. మూడో బొమ్మ చూడండి, మూడో బొమ్మలో ఎక్కడైనా ఇలాంటి ఆకారం అనేది కనిపిస్తుందా? లేదు, అస్సలు కనిపించట్లేదు. సో నాలుగోది చూడండి, నాలుగోది కనుక చూసామంటే వృత్తం ఉంది. సో వృత్తం అయితే ఉంది. తర్వాత ఇక్కడ చూసామంటే మనకు ఈ జెడ్ రూపంలో ఉన్నటువంటి ఆకారము కనిపిస్తూ ఉందా లేదా? ఎస్. ఓకే సో మనకు ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారము, నాలుగో బొమ్మలో ఉన్నటువంటి ఆకారము రెండు సరిపోతున్నాయి లేదా? ఎస్. సో కాబట్టి ఈ నాలుగో ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే ఫోర్త్ ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని ఇక్కడ ఆన్సర్గా మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇల్లు బొమ్మలా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం సింపుల్గా డ్రా చేసినప్పుడు మనకి ఇల్లు బొమ్మలా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి బొమ్మ ఎక్కడుందో చూడండి. సో ఇలాంటి బొమ్మ ఎక్కడన్నా ఉందా? లేదు, దీంట్లో అయితే మనకు కనిపించట్లేదు. సో ఈ పై గీత అయితే ఉందన్నమాట. సో ఈ బొమ్మ ఏంటి? సో ఇలా రావాలి, ఇది దీని యొక్క ఆకారం. ఇది వచ్చేసి డోర్లా ఉంది కదా, డోరు. ఇది వచ్చేసి జస్ట్ వాల్స్లా ఉందన్నమాట. ఇలాంటి భాగం మనకి ఎక్కడన్నా ఉందా? లేదు, మొదటి దాంట్లో అయితే లేదనమాట. సో రెండో దాంట్లో చూసామనుకోండి, రెండో దాంట్లో కూడా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనమాట. సో మూడో దాంట్లో కూడా అలాంటి ఓకే సో ఆనవాళ్ళు అయితే మనకు కనిపించట్లేదు. సో తర్వాత నాలుగో దానికి వచ్చేసామంటే ఇక్కడ చూడండి, ఈ భాగం అనేది మనకు ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఇచ్చినటువంటి భాగమే కదా. సో ఇక్కడ డోర్ కూడా కనిపిస్తుందా? ఎస్. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి బొమ్మనే మనం నాలుగో బొమ్మలో చూడగలుగుతూ ఉన్నాము. ఎగస్ట్రాగా ఎన్ని లైన్స్ ఉన్నాయనేది మనకు అనవసరం అనమాట. మనకు ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి బొమ్మని సో ఏ బొమ్మ దాంట్లో అంతర్లీనంగా కలిగి ఉందో అది మనం గమనించాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకే సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఏమంటున్నాడంటే ఒక చిన్న ఓకే సో ఇలాంటి బొమ్మ అనేది మనకి ఇచ్చాడు. సో ఇలాంటి భాగం వచ్చేసి మనకి ఎక్కడుందో చూద్దాం.
సో దీన్ని పోలినటువంటి భాగం వచ్చేసి మొదటి దానిలో ఉందా అంటే మొదటి దానిలో ఓకే సో లేదు. సో తర్వాత రెండో దాంట్లో చూసామనుకోండి, రెండో దాంట్లో కూడా ఓకే సో మనకు కనిపించట్లేదు. సో తర్వాత నాలుగో దాంట్లో చూసామంటే ఓకే సో నాలుగో దాంట్లో కూడా సో తేడాగానే ఉంది. సో కాకపోతే మూడో దాంట్లో ఒక్కసారి గమనించండి, మూడో దాంట్లో ఈ బొమ్మను తీసుకురావచ్చా లేదా? ఎస్, మూడో దాంట్లో ఈ బొమ్మని తీసుకురావచ్చు. సో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ లైన్ ఇలా కలిపి ఈ లైన్ ఇలాగా ఈ లైన్ ఇలాగా గీసి ఇలా గీసామంటే వస్తుందా లేదా? ఎస్. సో మిగతా ఎగస్ట్రాగా ఎన్ని ఉన్నాయని మనకు అనవసరం అనమాట. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆకారము ఎక్కడ వస్తుంది అనేది చూసుకుంటే సరిపోతుందా? సో మొదటి దాంట్లో అట్లాంటి ఛాన్సే మనకు లేదు. ఓకే, సో తర్వాత మొదటి దాంట్లో వచ్చేసి ఒకవేళ ఇది కనుక తీసుకున్నాం అనుకోండి, కొంచెం దగ్గరగా ఉంది. ఓకే, సో ఈ మొత్తం కూడా ఇలా గీయకూడదు. సో ఇదే కదా మనకు కావాల్సింది, ఇదే. సో ఇక్కడైతే కొంచెం వంకరగా ఉంది, ఇక్కడైతే స్ట్రైట్గా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ వంకరగా ఉంది, ఇక్కడ వంకరగా ఉంది. సో కాబట్టి రెండు వైపులో కూడా మనకు వంకరగా ఉండాలన్నమాట. అలా వస్తుందా? ఇక్కడ లేదు. సో ఎడం వైపు మాత్రమే వంకరగా ఉందన్నమాట. సో కాకపోతే కుడివైపు వచ్చేసి స్ట్రైట్గా ఉంది. సో కాబట్టి మొదటి బొమ్మ ఖచ్చితంగా కాదు. రెండో బొమ్మలో అసలు అలాంటి బొమ్మ వచ్చేటువంటి అవకాశమే లేదు. మూడో దాంట్లో వస్తుంది. సో నాలుగో దాంట్లో కూడా ఏంటి, ఓకే సో ఎలా తీసుకోవచ్చు అంటే మనము సో తల్ల క్రిందులుగా తీసుకోవచ్చు. కాకపోతే సో ఇక్కడ వచ్చేసి వంకరగా ఉంది, ఇక్కడ స్ట్రైట్గా ఉందన్నమాట. కాకపోతే ఎడం వైపు కుడివైపు రెండు వైపులు కూడా కొంచెం వంకరగా ఉండాలా లేదా? ఓకే, సో ఈ ఎడం వైపు ఉన్నటువంటి గీత, ఈ కుడివైపు ఉన్నటువంటి గీత. ఎస్. సో కానీ నాలుగో ఆప్షన్లో అలా లేదనమాట. ఓకే, సో ఈ బొమ్మ ఇలానే కనిపించాలని వీలేం ఓకే సో మనకు రూల్ ఏం లేదనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు బొమ్మల్లో ఇక్కడ ఎక్స్లో ఇచ్చినటువంటి బొమ్మ అది తలక్రిందులుగానే ఉండొచ్చు, ఎడం వైపుకైనా ఉండొచ్చు, కుడివైపుకైనా ఉండొచ్చు. ఓకే, సో కొంచెం క్రాస్గానే ఉండొచ్చు అనమాట. కాకపోతే దరిదాపులు మనకి ఎక్స్లో ఏదైతే విధంగా కనిపిస్తుందో అలానే కల్పిస్తూ ఉంటాయి చాలా క్వశ్చన్స్లో. కొన్ని క్వశ్చన్స్లో ఈ బొమ్మ తలక్రిందులు అయి ఉంటుంది అనమాట, ఏదో ఒక బొమ్మలో, నాలుగు బొమ్మల్లో. ఓకే, సో కొన్నిసార్లు ఇదే బొమ్మ సో ఎలా ఉంటుందంటే క్రాస్గా అంటే వంకరగా ఉంటుంది, కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఏదో ఒక విధంగా వంకరకైనా ఉండొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడైతే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తర్వాతి ప్రశ్న ఇక్కడ వచ్చేసి మనకు ఈ బొమ్మ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఎక్స్లో ఉన్నటువంటి బొమ్మని మనం జాగ్రత్తగా గమనించుకొని అదే బొమ్మ సో మిగతా నాలుగు వాటిల్లో ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఒకటో బొమ్మలో ఇలాంటి ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఛాన్స్ అనేది దొరుకుతుందా? లేదు. సో ఒకటో బొమ్మలో అయితే లేదు. రెండో బొమ్మలో చూడండి, రెండో బొమ్మలో వచ్చేసి ఎస్. ఓకే, సో మనకు ఇలాంటి ఆకారం దొరుకుతుందా లేదా? ఎస్. సో కాబట్టి మొదటి ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారమే మనకు రెండో బొమ్మలో దొరుకుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే రెండో బొమ్మ తీసుకోవచ్చు. మిగతా చూద్దాం. మిగతా వాటిలో ఎలాంటి ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇక్కడ కొంచెం దగ్గరగా ఓకే సో ఆకారం అయితే ఉంది, కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చేస్తుందా? సో ఇక్కడ గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. రైట్. సో ఇట్లా వచ్చి ఎలా ఉంది. సో కానీ సో ఇక్కడైతే మనకు గ్యాప్ ఏమైనా ఉందా? లేదు. ఓకే, సో ఈ భాగానికి గ్యాప్ అయితే లేదు. సో మనకు ఓకే సో దరిదాపులో సో ఒకటే అతుక్కొని కొంచెం ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఉందన్నమాట. సో ఇలా అయితే లేదు. మూడో బొమ్మలో అలా అయితే లేదు. నాలుగో బొమ్మ అసలు ఛాన్స్ లేదనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ ఏడో ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే రెండో ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఈ ఎక్స్లో ఉన్నటువంటి ఆకారము ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూద్దాం. ఈ ఎక్స్లో ఉన్నటువంటి బొమ్మ ఇది కదా. సో ఇదే బొమ్మ మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూద్దాం. సో ఈ మొదటి బొమ్మలో వచ్చేసి మనకు ఎలా వస్తుందో చూడండి. ఈ పైన బాక్స్ వచ్చింది, ఈ గీత వచ్చింది, బాగానే ఉంది. కానీ ఈ గీత వచ్చింది, కానీ ఎడం వైపు ఉన్నటువంటి గీత ఓకే సో ఇది మిస్ అయిపోతుందా? ఎస్. సో కాబట్టి సో దీన్ని మనం ఆన్సర్గా తీసుకోలేము. సో మొదటి ఆప్షన్ మనము ఆన్సర్గా తీసుకోలేము. సో తర్వాత మనం చూసినట్లయితే ఈ పైన ఉన్నటువంటి బాక్స్ అయితే వస్తుంది, అడ్డు గీత కూడా వస్తుంది. సో తర్వాత ఈ అవుట్లైన్ కూడా సో చుట్టుపక్కల ఉన్నటువంటి గీతలు వస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఎడం వైపుకి ఒక గీత, కుడి వైపుకి ఒక గీత, అంటే ఒక త్రిభుజం లాగా రావాలి కదా, అలాంటిది వస్తుందా? రెండో ఆప్షన్లో లేదు. సో కాబట్టి రెండో ఆప్షన్ కూడా మన ఆన్సర్ అనేది కాదనమాట. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పైన వచ్చేసి మనకు ఈ బాక్స్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో తర్వాత అవుట్లైన్ కూడా వస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి గీతలు వస్తుంది, ఇంకో గీత కూడా వస్తుంది ఎడం వైపుకి. కానీ కుడివైపుకి వచ్చేసి గీత అక్కడ ఉంది,
లేదు కదా. త్రిభుజం అనేది ఏర్పడుతుందా? లేదు. సో అదే మనం చివరి బొమ్మలో చూసామనుకోండి, సో పైన ఉన్నటువంటి బాక్స్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గీత ఉంది, తర్వాత ఈ గీత వస్తుంది, ఈ గీత వస్తుంది, త్రిభుజం ఏర్పడుతుంది, అవుట్లైన్ మొత్తం కూడా వస్తుంది అనమాట. అంటే ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఏదైతే బొమ్మ ఉందో అదే బొమ్మ మనకు 4వ ఆప్షన్లో ఉందన్నమాట. సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 4th ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసామంటే ఇక్కడ ఏమిచ్చారు, సో ఇక్కడ వచ్చేసి ఒక బొమ్మని ఇచ్చాడు. ఈ బొమ్మ యొక్క స్ట్రక్చర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బొమ్మల్ని మనం మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొన్ని బొమ్మలు అయితే మనం మాటల్లో చెప్పగలము, కొన్ని అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. సో కాబట్టి ఈ బొమ్మ యొక్క స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకోండి. ఎలాంటి స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, సో మొదటి బొమ్మలో ఉందా, సో గీత ఉంది, కానీ ఇలాంటి గీత లేదు కదా, ఇలాంటి గీత లేదు, ఈ గీత లేదు. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఒక చిన్న భాగం లేకపోయినా మనం దాన్ని పక్కన పెట్టేయచ్చు. ఓకేనా. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేస్తాం అనమాట. సో తర్వాత మనం చూసామంటే ఇక్కడైతే గీత ఉంది, సో ఇలా వచ్చింది. సో కాకపోతే మనకేం రావాలి, కింద త్రిభుజం రావాలి. త్రిభుజంలో పైన వచ్చేసి ప్లస్ గుర్తు అనేది రావాలన్నమాట. అలా వచ్చిందా? లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఎడం వైపు ఉందన్నమాట. సో ఇలాంటి గీత పైన ఉన్నటువంటి గీత మనకి ఎటువైపు ఉండాలి, కుడి వైపుకు ఉండాలన్నమాట, కానీ ఎడం వైపుకు ఉంది. సో కాబట్టి సో ఈ 3వ బొమ్మ కూడా మన ఆన్సర్ అయితే కాదు. సో ఇక్కడ చూడండి, సో పైకి ఒక గీత ఉంది, దానికి కుడివైపుకి ఒక గీత ఉంది, తర్వాత కింద త్రిభుజం వస్తుంది, ఈ త్రిభుజం లోపల ప్లస్ గుర్తు కూడా వస్తుందన్నమాట. సరిపోతుందా? మనకి ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి బొమ్మే దేంట్లో దాగుందంటే 4వ బొమ్మలో దాగుందని చెప్పి మనం చెప్పచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే 4th ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇలాంటి బొమ్మే మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూడాలన్నమాట. సో ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. వీటి యొక్క ఆకారాలను మనము సో మాటలతో చెప్పలేమన్నమాట, మాటలతో వివరించలేము. సో కాబట్టి ఆ ఆకారము ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అనేది మాత్రమే మనం చూసుకోగలము. సో కాబట్టి చూడండి, ఇదే ఆకారం వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుందా లేదా, ఇదే ఆకారము ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఈ లైన్ వచ్చేసి ఇట్లా వంకరగా ఉందన్నమాట, కానీ ఇది స్ట్రైట్గా ఉంది. కాబట్టి మొదటి ఆప్షన్ మన ఆన్సర్ అనేది కాదు. ఓకేనా. సో ఎడం వైపు ఉన్నటువంటి గీత, కింద బేస్గా ఉన్నటువంటి గీత మొత్తం కరెక్ట్గానే ఉంది, ఈ గీత కూడా కరెక్ట్గానే ఉంది, కానీ ఈ గీత కొంచెం ఏటవాలుగా ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉందన్నమాట. సో కాబట్టి మొదటి ఆప్షన్ మన ఆన్సరు కాదు. సో తర్వాత వచ్చేసి ఇంకేదన్నా రెండో ఆప్షన్లో ఉందా? ఓకే, రెండో ఆప్షన్లో అలాంటి దరిదాపుల్లో ఉన్నటువంటి ఆకారం కూడా మనకు కనిపించట్లేదు అనమాట. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకెక్కడన్నా ఉందా మనకి ఇలాంటి ఆకారం అనేది? సో ఇలాంటి ఆకారం 3వ దాంట్లో అయితే మనకు కనిపించట్లేదు. సో తర్వాత 4వ దాంట్లో చూసామనుకోండి, 4వ దాంట్లో ఏమన్నా ఉందా? ఓకే, సో 4వ దాంట్లో కూడా లేదనమాట. ఓకే, సో కాబట్టి ఇంకెక్కడ దాగి ఉంటుంది? సో ఇలాంటి ఆకారమే మనకు సో జాగ్రత్తగా చూసామంటే ఈ మొదటి ఆప్షన్లోనే మనకు సో దగ్గరగా ఉన్నటువంటి భాగము కొంచెం కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మిగతా వాటిలో అయితే దరిదాపుల్లో కూడా అలాంటి ఆకారం అయితే కనిపించట్లేదు. రైట్. సో రెండో దాంట్లో ఉందా? ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. రెండో బొమ్మలో ఓకే, సో ఎడం వైపు ఉన్నది క్రాస్గా ఉండాలి, తర్వాత కొంచెం కిందకి డౌన్ అవ్వాలి, తర్వాత క్రాస్గా ఉండాలి, తర్వాత ఇలా రావాలన్నమాట. సో ఈ ఎగ్జాక్ట్ ఆకారము రెండో బొమ్మలో కనిపిస్తుందా లేదా? ఎస్. సో రెండో బొమ్మలో కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఆన్సర్ తీసుకోలేమంటే మనం ఇది స్ట్రైట్గా ఉందన్నమాట, స్ట్రైట్గా ఉండకూడదు. ఈ లైన్ కొంచెం ఏటవాలుగా ఉండాలి, ఇది ఏటవాలుగా ఉండాలి, ఇది కూడా ఏటవాలుగా ఉండాలి. ఒక బేస్ లైన్ ఉంది కదా, ఆ బేస్ లైన్ మాత్రమే కొంచెం స్ట్రైట్ లైన్గా అంటే అడ్డు గీతలాగా మనకు కనిపించాలన్నమాట. సో కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకోలేదు, రెండో ఆప్షన్ ఎందుకు తీసుకున్నాము? ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సో ఆ వాలుతనం కావచ్చు మొత్తం కూడా ఇక్కడ సూట్ అవుతుందన్నమాట. సో 4వ ఆప్షన్లో అయితే అలాంటి ఆకారం వచ్చేటువంటి ఛాన్సే మనకు అస్సలు కనిపించట్లేదు. సో కాబట్టి ఈ 10వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం రెండో ఆప్షన్ కానీ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ 11వ ప్రశ్న అనమాట. ఓకే, సో 11వ ప్రశ్నలో ఏముంది మనకి? ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. సో ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజానికి ఆనుకొని ఒక అర్ధచంద్రాకారము ఆకారం వచ్చేసి కుడివైపున,
ఆ త్రిభుజం యొక్క భూమికి ఆనుకొని ఒక అర్ధచంద్రాకారపు ఆకారం అనేది ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ త్రిభుజం ఉంది, కానీ త్రిభుజానికి మనకు అర్ధచంద్రాకారపు ఆకారాలు ఇటువైపు ఉండాలి, భూమిని ఆనుకొని ఉండాలి, తర్వాత సో ఈ భుజాన్ని ఆనుకొని ఉండాలి. సో కానీ అలాంటిది ఏమన్నా ఉందా? ఇక్కడ లేదు. సో ఎడం వైపు వస్తుందన్నమాట. ఈ త్రిభుజంలో ఎడం వైపు వస్తుంది ఈ భూమి అర్ధచంద్రాకారపు ఆకారం అనేది. సో అలా రావచ్చా? రాకూడదు. సో కాబట్టి మొదటి ఆప్షన్ అనేది సో రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు త్రిభుజం అనేది వస్తుంది, కానీ ఈ త్రిభుజానికి అర్ధచంద్రాకారపు ఆకారాలు ఉండాల్సినటువంటి స్థానాల్లో లేవు, వేరు స్థానాల్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి రెండో ఆప్షన్ కూడా మనకు ఆన్సర్ కాదు. సో భూమి దగ్గర ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు ఆకారం ఓకే, కానీ ఎడం వైపు ఉన్నటువంటి భుజానికి లోపల వైపు ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు ఆకారం అనేది సో కరెక్ట్ కాదు కదా. ఎస్. సో ఇక్కడ వచ్చేసి మనకు జాగ్రత్త చూసామంటే ఇక్కడ కూడా మనకు త్రిభుజం అనేది వస్తుంది. ఈ త్రిభుజంలో అర్ధచంద్రాకారపు ఆకారం ఎక్కడొకటి ఉంది, ఎక్కడొకటి ఉందన్నమాట. ఇది కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి నెక్స్ట్ బొమ్మకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు త్రిభుజం ఉంది, త్రిభుజానికి వచ్చేసి సో మనకు అర్ధచంద్రాకారపు ఆకారము కుడివైపున ఉంది, ఇంకా భూమికి సో పైన కూడా ఉందన్నమాట. సరిపోతుందా? ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి అదే ఆకారము 4వ బొమ్మలో దాగుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ ప్రశ్న. ఇక్కడేమిచ్చాడు? సో ఒక ఆకారం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఆకారాన్ని సో ఏ బొమ్మలో ఉందో మనం చూద్దాం. సో ఇలాంటి ఆకారం వచ్చేసి ఇక్కడెక్కడన్నా ఉందా? సో ఇలా మనకి సో ఇక్కడైతే మనకు కనిపించట్లేదు. సో ఇక్కడైతే ఉంది, కానీ సో దాని యొక్క సైజ్ వచ్చేసి డిఫరెంట్ అయిపోతుందా? పైకి ఉంది, సో ఇట్లా కుడివైపు ఉంది, కుడివైపు నుంచి మనకు పైకి రావాలన్నమాట, కానీ ఇక్కడ గ్యాప్ అనేది వస్తుందా? సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనేది కాదనమాట. సో ఎగ్జాక్ట్గా లేదు. సో తర్వాత మనం చూసినట్లయితే ఇంకెక్కడన్నా ఉందా ఇలాంటి ఆకారము? సో ఇలాంటి ఆకారం అయితే ఇక్కడ రావట్లేదు. సో ఇక్కడ చూద్దాం, మనం 3వ బొమ్మలో చూద్దాం. 3వ బొమ్మలో ఉందా అలాంటి ఆకారం అనేది? లేదు. సో తర్వాత 4వ దాంట్లో చూడండి, 4వ దాంట్లో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఆకారం అనేది సరిపోతుందా? సో మనకి ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఇచ్చినటువంటి ఆకారము, అక్కడ ఒక మనిషి లాంటి బొమ్మ ఉంది కదా, ఆ మనిషి లాంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారము, సో దాంట్లో ఉన్నటువంటి ఆ భాగము, ఇది ఎక్స్ అనేది ఆ భాగంలో దాగుందనమాట. సో 4వ బొమ్మలు అనమాట. సో ఎక్కడంటే ఇప్పుడు నేను గీసినటువంటి ఈ గీత భాగంలో. సో కాబట్టి ఈ ఎక్స్ అనేటువంటి భాగము 4th బొమ్మలో ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట. సో దాగి ఉంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ని మన ఆన్సర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చాడు మనకి? సో ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఈ ఆకారంలో సో కొన్ని గీతలు కలిపినట్టు ఉందన్నమాట. సో ఇలాంటి ఆకారం మనకు సో కావాలి. సో ఎక్కడుందో మనం చూద్దాం. సో ఇలాంటి ఆకారం వచ్చేసి మనకి ఇక్కడెక్కడన్నా కనిపిస్తుందా? సో ఇలా తీసుకున్నాం అనుకోండి. సో తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాము, తర్వాత స్ట్రైట్గా పైకి వెళ్ళాలి, సో తర్వాత ఇలా రావాలి. సో ఇలాంటి ఆకారం అయితే రావట్లేదు అనమాట. అంటే కొంచెం దగ్గరగా ఉంది, కానీ ఎగ్జాక్ట్గా అయితే కాదనమాట. సో కాబట్టి మొదటి ఆప్షన్ అనేది మన ఆన్సర్ కాదు. సో తర్వాత ఇలా మనం వెళ్ళాము, సో కానీ తర్వాత స్ట్రైట్గా ఉండాలి కదా, స్ట్రైట్గా అయితే మనకు లేదు. సో ఇంకెక్కడన్నా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? లేదు. 2వ బొమ్మలో అయితే ఇలాంటి బొమ్మ వచ్చేటువంటి అవకాశాలే లేవన్నమాట. సో 3 దాంట్లో చూడండి, 3 దాంట్లో చూస్తే ఇలా కొంచెం ఏటవాలుగా, తర్వాత స్ట్రైట్ లైన్, తర్వాత పైకి ఉంది. సో తర్వాత సో ఇలా ఉండాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేసి తర్వాత కదా పైకి పోతుంది. సో కాబట్టి సో ఇది కూడా మనకు కరెక్ట్ అనేది కాదనమాట. సో 3వ ఆప్షన్లో ఉన్నటువంటి ఈ బొమ్మ కూడా మనకు కరెక్ట్ కాదు. సో తర్వాత ఇక్కడ చూసామంటే ఏటవాలుగా ఉంది, స్ట్రైట్గా వెళ్తుంది, పైకి వెళ్తుంది, ఎడమ వైపు కొంచెం దూరం వచ్చి మరలా పైకి అనమాట. సో సరిపోతుందా? ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారమే 4వ దాంట్లో ఉందా లేదా? ఎస్. ఓకేనా? సో కాబట్టి 13వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 4th ఆప్షన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇలాంటి ఆకారము, సో ఈ ఆకారాన్ని మనం కనిపెట్టాలి, ఎక్కడుందనేది మనం కనిపెట్టాలన్నమాట. సో చూద్దాం ఇలాంటి ఆకారం ఎక్కడన్నా ఉందా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ వరకు వచ్చింది. సో తర్వాత కిందకు కూడా వచ్చిందనమాట. కిందకు వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళి సో ఇలా వచ్చి సో కొంచెం ఇలా దిగాలన్నమాట. అలాంటి ఆకారం అనేది మనకు వస్తుందా? లేదు, ఇక్కడైతే రావట్లేదు. సో ఇంతవరకు మాత్రమే కరెక్ట్గా మనకు వస్తుంది.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వస్తుందన్నమాట. సో తర్వాత ఈ మిగతా భాగం అయితే మనకు రావట్లేదు కాబట్టి మొదటి ఆప్షన్ అనేది మన ఆన్సరు కాదు. సో తర్వాత మనం చూసినట్లయితే రెండో ఆప్షన్ చూస్తే దీంట్లో కూడా దరిదాపులు సో కొంత భాగం వస్తుందన్నమాట. ఎలా వచ్చింది కానీ ఈ పైకి వచ్చి ఓకే సో పైకి వచ్చేసి కిందకి రావాలి కానీ సో మనకు వచ్చేసి ఇది కింద అతుక్కోబోతుంది అనమాట. సో చూద్దాం. సో కొంచెం దగ్గరగా అయితే ఉంది. రెండో ఆప్షన్లో ఉన్నటువంటి భాగము కొంచెం దగ్గరగా ఉంది కానీ సో అది ఆన్సర్ అనేది అయితే మనం అనుకోలేం. సో ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదన్నా ఉందనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అర్ధ భాగం నుంచి ఇట్లా మనం తీసుకోవచ్చు. సో తర్వాత ఇట్లా కిందకు వచ్చేసి ఇలా వచ్చేసి ఓకే సో ఇలా స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా కాదు సో ఇలా గీసుకొని సో ఇట్లా కొంచెం వంకరగా వచ్చి కిందకి రావడం అనేది. సో ఈ ఎగ్జాక్ట్ ఆకారం వచ్చేసి మనకు నాలుగో ఆప్షన్లో ఉందా లేకపోతే రెండో ఆప్షన్లో ఉందా? రెండో ఆప్షన్ దగ్గరగా ఉంది కానీ నాలుగో ఆప్షన్ ఎగ్జాక్ట్గా ఉంది. సో కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఎక్స్ అనేటువంటి భాగానికి ఎక్స్ అనేటువంటి బొమ్మకి ఖచ్చితంగా నాలుగో ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకే సో ఇక్కడ రెండో ఆప్షన్ అయితే మన ఆన్సరు కాదు. ఓకేనా. సో తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ ప్రశ్న. సో తర్వాత ప్రశ్న వచ్చేసి మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ సో ఒక భాగం అనేది ఇచ్చాడనమాట. ఒక ఆకారం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఆకారము ఎక్కడుందనేది మనం కనిపెట్టాలి. ఓకేనా. సో ఇక్కడైతే మనకు ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని కొంచెం ఒక గీత అయితే ఎట్లా వచ్చింది కానీ ఇక్కడ కింద వచ్చేసి మనకు జెడ్ ఆకారం రూపంలో రావాలి కదా ఒకటి, అలా వస్తుందా? జెడ్ రూపంలో వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మొదటి ఆప్షన్ మన ఆన్సర్ అనేది కాదనమాట. సో రెండో దాంట్లో అసలు అలాంటి ఆకారమే కనిపించేటువంటి ఛాన్సే లేదు. సో తర్వాత మూడోది కనుక చూసామనుకోండి, మూడోది కనుక చూస్తే సో ఎట్లా వచ్చింది? కొంచెం అయితే ఇలా వస్తుంది కానీ జెడ్ రూపంలో ఆకారం వస్తుందా? లేదు. ఇలా వచ్చేటువంటి ఛాన్సు మనకు లేదనమాట. సో తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఓకే సో ఇక్కడ సో దీన్ని తీసుకున్నట్లయితే ఎలా వస్తుంది? సో తర్వాత ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. తర్వాత జెడ్ అనేది కూడా మనము గీయగలుగుతున్నాము. సో కాబట్టి ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారాన్ని చాలా దగ్గరగా ఉన్నటువంటి విధంగా మనం చూడగలిగేటువంటిది ఎక్కడయ్యా అంటే నాలుగో ఆప్షన్లో ఉందన్నమాట. సో మిగతా వాటిలో ఎక్కడా కూడా అలాంటి ఆకారం అయితే మనకు కనిపించట్లేదు. సో కాబట్టి ఈ 15వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే ఖచ్చితంగా నాలుగో ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాతి ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఇలాంటి ఆకారాన్ని మనము మిగతా బొమ్మల్లో మనం చూడాలి. సో చూద్దాం. సో ఇలాంటి ఆకారం మనకి ఎక్కడన్నా కనిపించేటువంటి ఛాన్స్ ఉందా? సో పై లైను కింద లైన్ వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్ లైన్ వచ్చి ఇట్లా వచ్చి ఓకే సో ఈ రెండు భాగాలు రావడం అనేది మొదటి దాంట్లో సాధ్యం కాదు. సో తర్వాత రెండో బొమ్మలో ఈ స్ట్రైట్ లైన్స్ రెండు వస్తాయి కింద పైన, ఈ రెండు కూడా కలుపుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చేసి ఓకే సో ఒక లైన్ ఇట్లా ఒక లైన్ ఇట్లా ఎస్ సరిపోతుంది. రెండో బొమ్మలో ఉన్నటువంటి ఓకే సో ఆ భాగం ఏదైతే ఉందో అది ఎక్స్ అనేటువంటి భాగానికి చాలా దగ్గరగా ఉంది. సో మూడో దాంట్లో చూద్దాం. మూడో దాంట్లో అవకాశం ఉందా? ఈ రెండింటిని కలపచ్చు. స్ట్రైట్గా ఎట్లా వస్తుంది కానీ ఇక్కడ మాత్రమే కలపగలం కానీ పైన కలపగలమా? లేదు. సో కాబట్టి మూడో బొమ్మ అనేది కూడా మన ఆన్సర్ కాదు. సో తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో తర్వాత ఈ రెండు లైన్స్ గీయగలము. సో ఇది కూడా గీయగలము కానీ ఇక్కడ ఈ గీత అనేది లేదు కదా. సో కాబట్టి సో నాలుగో ఆప్షన్ అనేది మన ఆన్సర్ అనేది కాదనమాట. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మన ఆన్సర్గా సరిపోతుంది. సో సారీ రెండో ఆప్షన్ అనమాట. ఓకే సో రెండో ఆప్షన్లో కదా మనకు కరెక్ట్గా ఉంది, ఇంటూ కొట్టాము. సో రెండో ఆప్షన్లో మాత్రమే మనకు ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మ ఆకారంలో ఉన్నటువంటి ఆకారాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఎం అనేటువంటి ఆకారంలో ఉన్నటువంటి బొమ్మ ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ ఆకారం మనకి ఎక్కడ దొరుకుతుందనేది మిగతా బొమ్మల్లో మనము చూసుకోవాలి. సో చూడండి మొదటి బొమ్మలో ఎం అనేటువంటి ఆకారం దొరుకుతుందా? లేదు. సో ఎం అనేటువంటి ఆకారము దొరికేటువంటి ఛాన్స్ లేదు. ఓకే సో తర్వాత మనం చూద్దాం నెక్స్ట్. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే సో ఎం అనేది కనిపిస్తుంది కానీ సో ఇంకా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే సో ఇది కూడా కొంచెం దగ్గరగా ఉంది కానీ ఎగ్జాక్ట్గా అయితే కాదనమాట. సో ఇక్కడైతే అసలు ఎం అనేటువంటి ఆకారమే లేదు, ఎన్ అనేటువంటి ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ
సో దీంట్లో ఎం అనేటువంటి ఆకారానికి దగ్గరగా ఉంది కానీ ఎం అనేటువంటి ఆకారం అయితే లేదనమాట. సో కాబట్టి మనం ఎం అనేటువంటి ఆకారము ఎగ్జాక్ట్ అంటే ఎక్కడ తీసుకోవచ్చు? ఓకే, సో మొదటి దాంట్లో కొంచెం దగ్గరగా ఉంది, మొదటి దాంట్లో అయితే దగ్గరగా లేదు, రెండో దాంట్లో కొంచెం దగ్గరగా ఉంది. ఇదే మొదటి బొమ్మలో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ మొదటి బొమ్మలో ఇలా అడ్డుగా చూసామనుకోండి, నిలువుగా చూసినప్పుడు మనకు కనిపించట్లేదు, అడ్డుగా చూసామంటే ఓకే, సో అడ్డుగా చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందా లేదా చూడండి. సో ఎం అనేది కనిపిస్తుందా లేదా? ఎగ్జాక్ట్గా ఎస్. అంటే ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆ భాగము ఇక్కడ ఈ 4 భాగాల్లో ఎక్కడో ఒక దగ్గర అది ఇక్కడ ఉన్నటువంటి విధంగానే మనకు నిలువుగానే ఉండొచ్చు, లేకపోతే అడ్డుగానైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి మనం వచ్చేసి అది ఎక్కడ ఉంది, అది మనకు తలక్రిందులుగా ఉందా, లేకపోతే కుడివైపు ఎడమవైపు కొంచెం ఏదైనా చేంజ్ అయిందా, కొంచెం వంకరగా ఉందా, ఇది మొత్తం కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో రెండో బొమ్మలో కొంచెం దగ్గరగా వచ్చింది కానీ సో కాకపోతే ఎగ్జాక్ట్గా అయితే కాదనమాట. సో కాబట్టి రెండో బొమ్మ మనకు ఆన్సర్ కాదు, మొదటి బొమ్మే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు డౌట్ కొడుతుంది, ఇది కొంచెం దగ్గరగా ఉంది కానీ ఎగ్జాక్ట్గా కాదు కదా, కాబట్టి మిగతా వాటిలో ఇంకేదన్నా రకంగా చూసినప్పుడు మనకు దగ్గరగా ఉందా లేదా చూసుకొని అప్పుడు మనం ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇంటూ మార్క్. సో ఇంటూ మార్క్ ఎక్కడ ఉందో మనము ఓకే సో కనిపెట్టుకోవాలి. సో ఇంటూ మార్క్ చూడండి, ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? సో పైన ఓకే సో 2 వస్తాయి కానీ కింద వచ్చేసి 2 రావు కదా, రావు. సో ఇక్కడైతే అసలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. సో ఇక్కడ కూడా ప్రసక్తే లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇంటూ మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా? ఎస్. ఓకేనా? సో కాబట్టి ఈ 18వ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే 4th ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకెక్కడా కూడా మనకు ఇంటూ మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. ఓకే, సో 4th ఆప్షనే మనకు సో కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్. ఇది చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 19వ క్వశ్చన్లో ఉన్నటువంటి ఎక్స్ అనేటువంటి భాగము ఎగ్జాక్ట్గా మనకు ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడా కూడా లేదు. అంటే ఇక్కడ నిలువుగా ఉంది కదా, ఆ నిలువుగానే ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, అది అడ్డుగానైనా ఉండొచ్చు అనమాట, తలక్రిందులకైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే ఏ బొమ్మలో ఉందో మనం కనిపెట్టాలి. ఓకేనా? సో చూడండి, ఇదే ఆకారాన్ని మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. సో చూడండి, మొదటి బొమ్మలో మనం ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఏదైతే ఆకారం ఉందో ఇక్కడ నిలువుగా ఉంది, ఇక్కడ వచ్చేసి అడ్డుగా ఉందన్నమాట, అడ్డు వరుసలో ఉందన్నమాట. సో ఇదే బొమ్మ ఇక్కడ కనిపిస్తుందా లేదా? ఎస్. సో కాబట్టి మొదటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారమే ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారం కాబట్టి సో 19వ క్వశ్చన్కి మొదటి ఆప్షన్ అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో అదే ఆకారం ఇంకెక్కడన్నా ఉందా చూడండి, ఇంకెక్కడన్నా మనకు కనిపిస్తుందా? లేదు. సో ఇంకెక్కడ కూడా కనిపించేటువంటి సో అవకాశం అయితే మనకు లేదనమాట. సో ఇక్కడ పాసిబిలిటీ కాదు, ఇక్కడ కూడా కనిపించట్లేదు అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఎక్స్ అనేటువంటి బొమ్మలో నెట్ట నిలువుగా ఉంది కదా, ఇక్కడ మనకు నెట్ నిలువుగా ఉందా? లేదు, అడ్డు వరుసలో ఉందన్నమాట. సో కాబట్టి అది ఎలా అయినా ఉండొచ్చు, అడ్డు వరుసలో అయినా ఉంటుంది, లేకపోతే నిలువు వరుసలో అయినా ఉండొచ్చు, లేకపోతే తలక్రిందులైనా కావచ్చు, ఎలా ఉన్నా మనం గమనించాలి ఏ బొమ్మలో ఇది దాగి ఉంది అనేది మనం కనిపెట్టాలన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ ఆకారాన్ని మనం కనిపెట్టాలి. సో ఇది వచ్చేసి ఒక ప్లస్ గుర్తులాగా ఉందన్నమాట. సో మెడికల్ షాప్ దగ్గర మనకు ఒక ప్లస్ గుర్తులా అనిపిస్తుందా? సో లైటింగ్ బోర్డుతో అలాంటిదన్నమాట. సో ఇలాంటి గుర్తు ఈ 4 గుంట్లో ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఎక్కడన్నా? సో మొదటి బొమ్మలో అయితే ఛాన్స్ లేదు. రెండో బొమ్మలో చూడండి, రెండో బొమ్మలో కూడా ఓకే సో ఛాన్స్ అయితే లేదు. సో మూడో బొమ్మలో సో ఇలాంటి భాగం అయితే గీసేటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ గీయచ్చా? ఎస్. సో ఇక్కడ మనము గీయచ్చు. ఓకేనా? సో ఇది కొంచెం దగ్గరగా ఉందన్నమాట, ఎగ్జాక్ట్గా అయితే కాదు, కొంచెం దగ్గరగా ఉంది. మనకి ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి భాగము సో 4వ బొమ్మలో కొంచెం దగ్గరగా ఉంది. సో కాబట్టి వీలైతే దగ్గరగా ఉన్నటువంటి ఓకే సో వీలైతే ఎగ్జాక్ట్ బొమ్మ వచ్చేటువంటి విధంగా చూస్తామో, వీలు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకి దరిదాపులు దగ్గరగా ఉన్నటువంటి భాగాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అంటే 4th ఆప్షన్ అయిపోతుంది. సో తర్వాతి ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చాడు, ఒక భాగాన్ని ఇచ్చాడు మనకి, ఇది కొంచెం థింక్ డిఫరెంట్ అన్నట్టుంది. సో ఈ భాగము ఎక్కడ దాగి ఉందో, ఏ చిత్రంలో దాగి ఉందో మనం చూద్దాం. సో ఇలాంటి భాగం ఎక్కడన్నా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా ఇక్కడ? ఓకే సో ఇక్కడైతే మనకు ఛాన్సు లేదు, మొదటి బొమ్మలో లేదు. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ సో దీన్ని కనుక చూసినట్లయితే ఏది ఇలా తీసుకుంటాము. ఓకే సో తర్వాత ఇలా తీసుకోవచ్చు.
ఓకే, కొంచెం దగ్గరగా ఉంది, కాకపోతే సైజ్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద బొమ్మగా ఉంది, సో రెండో బొమ్మలు వచ్చేసి కొంచెం చిన్న బొమ్మగా ఉందన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి ఓకే, సో బొమ్మ ఇంకెక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా మనం చూద్దాం. సో ఇక్కడ మూడో బొమ్మలో లేదు, సో మూడో బొమ్మలో ఛాన్స్ లేదు. తర్వాత వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడైతే మనం తీసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ చూడండి, ఇది తల క్రిందులుగా అయిపోతుంది. ఓకే, సో డిఫరెంట్గా ఉంది. సో నాలుగో ఆప్షన్లో ఉన్నటువంటి భాగము ఓకే, సో మనకు దరిదాపులో దగ్గరగా అయితే లేదనమాట. రెండో ఆప్షన్లో ఉన్నటువంటి సో ఆ బొమ్మలేనే మనము ఈ ఆకారాన్ని గీయగలము, కాకపోతే సైజ్ అనేది కొంచెం డిఫరెంట్ అవుతుంది అంతే తప్ప సో దరిదాపులో అదే బొమ్మ కదా. ఎస్, ఓకేనా. సో మనకు వీలైతే ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి బొమ్మను తీసుకుంటాము, లేకపోతే దానికి దగ్గరగా ఉన్నటువంటి బొమ్మను తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన జవాబు అంటే సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా సో ఒక ఆకారాన్ని అయితే మనకి ఇవ్వడము జరిగిందనమాట. ఓకే, సో దీన్ని మనం ఎక్కడ గీయచ్చు చూడండి. మొదటి బొమ్మలు అయితే అసలు ఆ ఛాన్స్ లేదు, అలాగే గీసేటువంటి ఛాన్సే మనకు లేదనమాట. రెండో దాంట్లో కూడా లేదు కదా. ఓకే, సో అలాంటి ఛాన్సే లేదు. సో మూడో దాంట్లో ఓకే, సో ఈ భాగం అయితే వస్తుందే తప్ప కానీ స్ట్రైట్గా ఈ విధంగా రావడం ఉంటుందా. ఓకే, సో లేదనమాట. సో ఇక్కడ మూడో దాంట్లో కూడా కుదరదు. సో లాస్ట్ దాంట్లో చూద్దాం. ఎస్, సో వాళ్ళు ఏదైతే ఆకారం చెప్తున్నారో ఆ ఆకారం ప్రకారం మనం నాలుగో బొమ్మలో గీయగలుగుతున్నామా లేదా. ఎస్, సో కాబట్టి ఈ 22వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే ఫోర్త్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వృత్తం అనేది ఉండాలి, ఒక వృత్తం ఉండాలి. ఈ వృత్తంలో ఒక గీత, అడ్డు గీత ఎట్లా ఉండాలి అంటే అర్ధచంద్రాకారం ఆకారంలో, తర్వాత ఒక చిన్న త్రిభుజంలా ఉండి సో చివరిలో కొంచెం లైన్ అనేది పైకి ఉండాలన్నమాట. సో ఇలాంటిది ఎక్కడ ఉంది చూడండి. సో వృత్తం అయితే ప్రతి దాంట్లో ఉంది, తర్వాత ఇక్కడ అర్ధచంద్రాకారం వచ్చేసి ఉందన్నమాట. కాకపోతే ఈ త్రిభుజం ఆకారం అనేది మనకు తగులుతుందా ఇక్కడ, లేదు. సో అలాంటి భాగం అయితే మొదటి బొమ్మలో లేదనమాట. సో తర్వాత మనం చూసినట్టయితే రెండో దాంట్లో మనకు సో వృత్తం ఉంది, అర్ధచంద్రాకారం ఆకారం ఉంది, సో తర్వాత ఓకే, సో ఈ మిగతా బొమ్మ త్రిభుజము, తర్వాత కొంచెం ఓకే, సో లైన్ అనేది పైకి అనేది కూడా ఉందన్నమాట. సో రెండో ఆప్షన్ దగ్గరగా ఉంది, కొంచెం దగ్గరగా ఉంది. సో మూడో ఆప్షన్లో చూస్తే ఇలాంటి బొమ్మ అసలు కనిపించే ఛాన్స్ ఉందా, లేదు. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కాబట్టి రెండో ఆప్షనే మన ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చేసాడు. ఇలాంటి ఆకారము మనకు ఎక్కడ వస్తుంది అనేది సో మనం చూడాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పైన ఉన్నటువంటి భాగం అయితే వస్తుంది. సో ఈ అవుట్లైన్ కూడా వచ్చేస్తుందా. ఎస్, ఓకే. సో ఇక్కడైతే మనకు సో సెట్ అవుతుంది అనమాట. మొదటి బొమ్మలో ఉన్నటువంటి సో ఆ భాగాన్ని మనం ఎక్స్లో ఉన్నటువంటి భాగంగా మనం చూడవచ్చా లేదా. ఎస్, ఓకే. అదే రెండో దాంట్లో సో ఛాన్స్ లేదు, ఇక్కడ ఉంది కానీ ఇది సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎగ్జాక్ట్గా లేదనమాట. ఈ పై భాగం చాలా చిన్నగా ఉంది కదా. ఎస్, సో ఇక్కడ వచ్చేసి పై భాగం కరెక్ట్గానే ఉంది కానీ ఈ కింద స్ట్రైట్ లైన్ రావాలి కదా, స్ట్రైట్ లైన్ అనేది రావట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇట్లా రావాలి, ఇట్లా వచ్చేటువంటి ఛాన్స్ లేదు. సో కాబట్టి మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్స్ కావు. ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి భాగమే మనకి ఈ క్వశ్చన్కి సరైన జవాబు అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే కొంచెం మార్చాడనమాట. సో క్వశ్చన్ని కొంచెం మార్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే సో డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ ఫిగర్ ఎక్స్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ ఫిగర్స్ 1, 2, 3, 4 ఆర్ 4. సో ఫైండ్ ద ఆల్టర్నేటివ్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఫిగర్ ఎక్స్లో మనకు ఈ 4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఏదో ఒక భాగము దాగి ఉందంట. ఎక్స్ అనేటువంటి దాంట్లో ఈ 1, 2, 3, 4 అనేటువంటి భాగాలు ఉన్నాయి కదా, ఆ 4 భాగాల్లో ఏదో ఒకటి ఇక్కడ దాగి ఉందంట. ఆ దాగి ఉన్నటువంటి భాగం ఏదనేది మనం గమనించాలి. అది ఇప్పుడు మనం ఉందన్నటువంటి ఓకే, సో ప్రశ్న అనమాట. సో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఏ భాగాలు మనకి ఇచ్చాడనేది. ఓకే, సో జాగ్రత్తగా చూసి మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసామంటే ఈ భాగాన్ని ఓకే, సో ఈ భాగాన్ని జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే
ఇదే కదా ఆ భాగం అనేది. సో మొదటి బొమ్మలో ఉన్నటువంటి భాగము ఎక్స్ అనేటువంటి భాగంలో దాగి ఉంది. ఓకేనా. సో ఇప్పుడు రెండో బొమ్మలో ఉన్నటువంటి భాగము దాగి ఉందా లేదా ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎక్స్ అనేటువంటి భాగంలో ఇక్కడ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో పటం ఎక్స్లో ఇవ్వబడినటువంటి చిత్ర భాగము వాటి ప్రక్కన ఉన్న ఆప్షన్లలో దేనిలో అంతర్గతంగా దాగి ఉన్నదో దాని సమాధానం చెప్పండి. అంటే ఎగ్జాక్ట్గా రివర్స్ అనమాట, ఏం లేదు ఇక్కడ. ఓకే. సో క్వశ్చన్ హెడ్డింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి అంటే ఒకటో బొమ్మ, రెండో బొమ్మ, మూడో బొమ్మ, నాలుగో బొమ్మ ఉంది కదా, ఈ 4 బొమ్మల్లో ఏదో ఒక బొమ్మ ఎక్స్ అనేటువంటి బొమ్మలో దాగి ఉంది. సో ఆ దాగి ఉన్నటువంటి బొమ్మ ఏది, ఒకటోదా, రెండోదా, మూడోదా, నాలుగోదా అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం జాగ్రత్త చూసామంటే మొదటి బొమ్మలో ఉన్నటువంటి భాగమే ఇక్కడ ఎక్స్ అనేటువంటి బొమ్మలో దాగి ఉన్నటువంటి భాగం. సో మిగతా భాగాలు ఇంకెక్కడన్నా ఉన్నాయి చూడండి. సో ఇలాంటి భాగం ఎక్కడన్నా వచ్చిందా? ఓకే. సో ఇలాంటి భాగము లేదు. సో ఈ భాగం ఉంది, కాకపోతే ఇది ఎగ్జాక్ట్గా లేదనమాట. ఇది కదా. సో ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, సో తేడాగా ఉందన్నమాట. కాబట్టి రెండో ఆప్షన్ మన ఆన్సర్ అయితే కాదు. సో కాబట్టి రెండో ఆప్షన్ కాదు. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ఇక్కడ మనకు దాగి ఉందా? సో ఇక్కడైతే దాగి లేదు. సో ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో చూడండి ఇదే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి భాగము, కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఓకే ఎలా అయితే ఉందో దానికి ఎగ్జాక్ట్లీ నీటి ఓకే సో అంటే అద్దంలో ప్రతిబింబంలో ఉందన్నమాట. సో కాబట్టి ఇది కూడా మనకు ఆన్సరు సో అయ్యేటువంటి ఛాన్స్ లేదనమాట. సో నాలుగోది మనం చూసినట్లయితే సో నాలుగో బొమ్మ లాంటి ఓకే సో ఆకారం ఎక్కడన్నా ఉందా? అసలు ఇలాంటి చతురస్రం వచ్చేటువంటి ఛాన్సే లేదు. సో చతురస్రం లాంటి ఈ ఆకారం ఉంది కదా, అలాంటి ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఎక్స్ అనేటువంటి బొమ్మలో? లేదు. సో కాబట్టి నాలుగో ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సో మనకున్నది ఏంటి అంటే మొదటి బొమ్మలో ఉన్నటువంటి భాగము ఇక్కడ ఉంది, మొదటి బొమ్మలో ఉన్నటువంటి భాగము ఇదన్నమాట. సో ఇది ఓకేనా. సో ఈ భాగాన్ని మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఓకే సో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ మూడో భాగంలో ఉన్నది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో కాబట్టి ఎగ్జాక్ట్గా అంటే మనం ఏం చెప్పొచ్చు, మొదటి బొమ్మలో ఉన్నటువంటి భాగమే ఇక్కడ దాగి ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తర్వాతి ప్రశ్న చూసినట్లయితే ఈ బొమ్మలో ఈ 4 గుంట్లో ఏవి దాగి ఉన్నాయో మనం చెప్పాలి. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో ఈ 4 గుంట్లో ఏవి దాగి ఉన్నాయో చూడాలన్నమాట. సో మొదటి బొమ్మను కనుక చూసినట్లయితే ఓకే సో మనకు ఇలాంటి భాగం వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? సో ఎక్కడ కూడా ఇలాంటి సో ఈ భాగం వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ ఒకవేళ చూసామంటే మనం జాగ్రత్తగా సో ఈ ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో తర్వాత మనం చూసామంటే మేబీ ఓకే సో ఈ ఆకారాన్ని అయితే తీసుకురావచ్చు, కానీ సో ఈ 2 ఆకారాలు ఉన్నాయి కదా, ఈ ఆకారాన్ని మనం ఎక్కడైనా తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉందా? లేదు. అలాంటి ఛాన్స్ అయితే మనకి ఎక్కడా కూడా లేదు. ఓకే ఇక్కడ గీత ఉంది, కానీ స్ట్రైట్గా ఇలా రావడానికి గీత ఎక్కడన్నా ఉందా? లేదు. సో కాబట్టి మనకు రెండో ఆప్షన్ కూడా మన ఆన్సర్ అనేది కాదు. సో మూడోది చూద్దాం. మూడోది కనుక చూసినట్లయితే చూడండి ఇక్కడ సో ఈ భాగం అనేది మనకు ఇలా గీయడానికి మనకు సరిపోతుందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి భాగం చూడండి ఇలా ఉంది, ఇలా కిందకి రావాలన్నమాట. ఓకే కిందకు కూడా రావడానికి ఛాన్స్ ఉందా లేదా? ఎస్. ఓకేనా. సో అంటే మూడో బొమ్మ వచ్చేసి ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మలో దాగి ఉందా లేదా? ఎస్. ఓకేనా. సో కాబట్టి మూడో బొమ్మ ఈ 26వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అవుతుందన్నమాట. ఓకే సో మూడో బొమ్మలో ఉన్నటువంటి భాగము ఈ ఎక్స్ అనేటువంటి భాగంలో దాగి ఉంది. సో 4వ బొమ్మలో ఉన్నటువంటి భాగం వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం ఒకసారి మనము. సో 4వ బొమ్మలో ఉన్నటువంటి భాగం రావాలి అంటే ఓకే సో పైన ఒక త్రిభుజం రావాలి. సో పైన ఒక త్రిభుజం రావడం అనేది వీలవుతుందా? ఓకే సో మనకు స్ట్రైట్గా నిలువుగా అయితే వీలు కాదు, కానీ అడ్డుగా వీలవుతుందన్నమాట. ఒక త్రిభుజం అయితే తీసుకురావచ్చు కొంచెం క్రాస్గా. సో కానీ నెట్ట నిలువుగా ఒక గీత రావాలి కదా మధ్యలో, అలాంటి గీత వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ? లేదు. త్రిభుజం అయితే తీసుకురాగలుగుతున్నాం కానీ నెట్ట నిలువుగా గీత అయితే రాదు. సో అదేవిధంగా ఇంకొక విధంగా చూద్దాం. ఇక్కడైతే ఓకే సో మనకి త్రిభుజం వస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఓకే సో డిఫరెంట్గా వస్తుంది. రైట్. సో ఇక్కడ చూడండి. సో ఈ భాగంలో ఇలా మనం త్రిభుజాన్ని ఓకే సో తీసుకురావచ్చు.
ఇక్కడైతే త్రిభుజం తీసుకురావచ్చు, కానీ త్రిభుజానికి మధ్యలో కదా మనకు రావాలి గీత. ఓకే, సో వీలు పడడం లేదనమాట. సో 4th ఆప్షన్లో ఉన్నటువంటి త్రిభుజం లాంటిది తీసుకురావడం అయితే మనకు వీలు పడడం లేదు. ఓకేనా, సో త్రిభుజం వచ్చేసి ఆ ఆకారంలో అయితే మనకు రావట్లేదు, వేరే ఆకారంలో అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇదే భాగాన్ని తీసుకుంటున్నాను. సో ఇలా వస్తుందన్నమాట, ఇలా వస్తుంది. అప్పుడు మనం మధ్యలో గీయగలం అనమాట. సో ఆ బొమ్మ ఈ బొమ్మ ఒకటేనా? కాదు. సో చాలా తేడా ఉంది. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే 3వ బొమ్మలో ఉన్నటువంటి భాగమే, ఓకే, సో 3వ బొమ్మలో ఉన్నటువంటి భాగము మనకు సరైనటువంటి ఆన్సర్ని తీసుకొస్తుంది. ఎస్, సో 3వ బొమ్మలో ఉన్నటువంటి భాగము ఎగ్జాక్ట్గా ఈ 26వ ప్రశ్నకి ఎక్స్ అనేటువంటి బొమ్మలో సరిగ్గా దాగి ఉందన్నమాట. సో కాబట్టి దీనికి సరైన జవాబు అంటే మనం 3rd ఆప్షన్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఓకే, సో ఏమిచ్చాడు? సో ఎక్స్ అంటే ఒక పెద్ద బొమ్మ ఇచ్చాడు. ఈ పెద్ద బొమ్మలో దాగి ఉన్నటువంటి భాగాన్ని మనము సో కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఎక్కడుందో మనం జాగ్రత్త చూద్దాం. సో ఈ బొమ్మని ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ త్రిభుజం లాంటి భాగం అయితే మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం దరిదాపుల దగ్గరికి అయితే వస్తుంది, కానీ ఓకే, సో సరిపోవట్లేదు అనమాట. ఓకే, సో ఆ మాత్రం సరిపోవట్లేదు. సో తర్వాత మనం చూస్తే నెక్స్ట్ కనుక చూసామంటే సో ఈ భాగము ఎక్కడన్నా ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో ఒక త్రిభుజం లాంటిది ఉండాలి. ఓకే, సో తర్వాత ఇంకొక త్రిభుజము, అంటే 3 త్రిభుజాలు కలిసి ఉండాలన్నమాట. సో 3 త్రిభుజాలు కలిసినటువంటి భాగం ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? ఓకే, సో ఆ మొత్తం భాగం కలిపి ఒక సో పంచభుజిలాగా ఇట్లా కనిపించాలన్నమాట. సో అలాంటి భాగం అయితే కనిపించేటువంటి ఛాన్స్ అయితే ఓకే, సో లేదు. మొదటిది కాదు, రెండవది కూడా కాదు. సో 3వది మనం చూద్దాం. ఓకే, సో 3వది కూడా 2వ ఆప్షన్లో ఉన్నటువంటి బొమ్మ లాంటిది. సో కాబట్టి అలాంటిది ఉందా లేదనేది మనం కనిపెడదాం. ఎలాంటి భాగము? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ భాగాన్ని కనుక చూసినట్లయితే ఓకే, సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఓకే, సో ఈ భాగం అన్నమాట, ఈ భాగం. ఓకే, సో ఇలా ఉండాలన్నమాట. సో చూడండి, దరిదాపులు మనకు ఓకే, సో కొంచెం దగ్గరగా ఉన్నటువంటి భాగమే అనిపిస్తుందా లేదా? 3వ బొమ్మ ఏదైతే ఉందో అది మనకు ఎక్స్ అనేటువంటి బొమ్మలో కొంచెం దగ్గరగా దాగుందనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా అయితే కాదు, కొంచెం దగ్గరగా. అక్కడ వచ్చేసి అడ్డుగా ఉంది, ఇక్కడ నెట్ట నిలువున ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి అది ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే మనం కనిపెట్టేటువంటి బాధ్యత మందనమాట. సో 3వ బొమ్మలో ఉన్నటువంటి భాగము సో దరిదాపులు మనకు చాలా దగ్గరగా ఉంది. సో 4వ చూద్దాం. 4వది వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ? త్రిభుజం లాంటిది రావాలి, దాని మధ్యలో ఒక ఓకే, సో గీత రావాలన్నమాట. సో త్రిభుజం లాంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? ఎస్, ఇక్కడ ఒక త్రిభుజం వస్తుంది. సో ఇక్కడ ఒక త్రిభుజం వస్తుంది అనమాట, ఇక్కడ ఒక త్రిభుజం వస్తుంది. సో త్రిభుజం పూర్తిగా వస్తుందా? లేదు. సో త్రిభుజం వచ్చేసి పూర్తిగా ఏర్పడేటువంటి అవకాశం అయితే మనకు లేదనమాట. ఓకే, సో ఇక్కడ ఉంది, ఈ భాగం వచ్చేసి దానికి దగ్గరగా లేదు కదా, ఇది ఓకే, సో ఒక త్రిభుజంగా ఉందన్నమాట. ఇది ఒక త్రిభుజంగా ఉంది. సో మధ్యలో గీత కూడా ఉంది, కానీ ఆ త్రిభుజానికి ఈ త్రిభుజానికి చాలా తేడా ఉందన్నమాట. సో కాబట్టి సో దగ్గరగా ఉన్నటువంటి బొమ్మని మనము తీసుకోవాలి. కాబట్టి 4వ ఆప్షన్ కూడా మన ఆన్సర్ అనేది కాదు. 2వ ఆప్షన్లో ఉన్నటువంటి బొమ్మ అయితే సో చాలా దగ్గరగా ఉంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే సో 3rd ఆప్షన్లో ఉన్నటువంటి బొమ్మే మనకు సరైన జవాబు అయిపోతుంది అనమాట. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే 28వ ప్రశ్న. ఇక్కడ ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఈ 4 బొమ్మల్లో ఏది దాగుందో చూడాలి. సో ఈ ఆకారం అనేది ఈ బొమ్మలో వస్తుందా లేదో చూద్దాం. మొదటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారము సో దీంట్లో వస్తుందా లేదో చూద్దాం. ఈ ఆకారం ఇక ఎక్కడన్నా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? సో ఇక ఎక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. ఓకే, సో ఛాన్స్ అయితే మనకు కనిపించట్లేదు. సో ఒకవేళ చూడాలంటే దీన్ని ఇలా చూడొచ్చు అనమాట. ఓకే, సో కాకపోతే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, ఈ మిగతా భాగం వచ్చేసి రావట్లేదు అనమాట. సో కాబట్టి మొదటి బొమ్మ వచ్చేసి మన ఆన్సరు కాదు. సో తర్వాత చూస్తే 2వది కనుక చూస్తామనుకోండి, 2వ దాంట్లో సో మనకు ఈ మొదటి లైన్ వచ్చేస్తుంది. సో ఈ మొదటి లైన్ వచ్చేసి ఓకే, సో ఈ రెండిటికి ఓకే, సో స్టార్టింగ్ లైన్ అనుకుందాం. ఓకే, సో స్టార్టింగ్ లైన్ అనుకున్నా, కానీ సో ఈ పక్కన ఉన్నటువంటి గీత ఓకే, సో ఇది
మనకు కట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడైతే కట్ కావట్లేదు. కాబట్టి రెండో బొమ్మ వచ్చేసి మనకు ఈ లైన్ అనేది మనకు ఇక్కడ సాటిస్ఫై కావట్లేదు. రెండో లైన్ వచ్చేసి మన మెయిన్ బొమ్మలో వచ్చేటువంటి అవకాశము లేదనమాట. ఓకేనా. సో తర్వాత మూడోది కనుక చూసినట్లయితే మూడో దాంట్లో ఏమి ఇచ్చాడో, మూడో దాంట్లో ఇచ్చినటువంటి బొమ్మ ఏంటి అంటే, సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆకారం. ఈ ఆకారాన్ని మనం తీసుకురాగలమా లేదనేది మనం చూద్దాం. సో ఇలా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఒకవేళ ఈ గీత అని చెప్పి అనుకుందాం, ఇక్కడ లైన్ వచ్చింది, బాగానే ఉంది. సో తర్వాత ఈ ఆకారం కూడా వస్తుంది, ఈ ఆకారం వస్తుంది. సో తర్వాత చివరికి వెళ్తుంది. ఓకే, సో చివరికి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి డౌన్ అవుతుంది, తర్వాత ఎడం వైపుకి వస్తుంది, తర్వాత కిందకు వస్తుంది, తర్వాత ఈ లైన్ కూడా ఉందన్నమాట. ఎస్, మూడో బొమ్మలో ఉన్నటువంటి ఆకారము ఎక్స్ అనేటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆకారంలో దాగి ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవ్వచ్చు. ఒక్కసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేస్తాం. సో డౌట్ అయితే లేదు, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తాను అనమాట. సో ఫోర్త్ ఆప్షన్లో ఏముంది, ఒక స్ట్రైట్ లైన్ అయితే ఉండాలి. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను, అంటే 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, 3 నిలువు గీతలు ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏంటి అంటే నిలువు గీత ఉండాలి, తర్వాత ఇట్లా ఆకారం అనేది రావాలన్నమాట. ఇలాంటి ఆకారాలు రావాలి దానికి. సో ఇలాంటి భాగము మనకి ఎక్కడ వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇలాంటి బొమ్మ అనేది మనకి ఎక్కడ వస్తుందో చూద్దాం. సో ఈ ఆకారం వచ్చేటువంటి ఛాన్స్ ఉందా, అసలు ఫస్ట్ ఈ భాగమే రాదు కదా. సో ఈ భాగం ఎక్కడైనా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా, లేదు. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షనే ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో 28వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే థర్డ్ ఆప్షన్ అయిపోతుంది. ఓకేనా. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడైతే ఓకే, సో ఈ 28 క్వశ్చన్ మాత్రమే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్గా ఉంటుంది కాబట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ చూసినా అదే విధంగా ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటి, ఎక్స్ అనేటువంటి బొమ్మ కనుక ఆప్షన్ బొమ్మలో దాగి ఉంటే మనం ఏం చేస్తామో ఆ ఎక్స్ అనేటువంటి బొమ్మ యొక్క ఆకారాన్ని గుర్తుపెట్టుకొని ఆ 4 బొమ్మల్లో ఎక్కడ దాగి ఉందో మనం చూసుకోవాలి. సో ఇది ఒక రకం అన్నమాట. రెండో రకం ఏంటి అంటే ఆప్షన్స్లో ఈ ఎక్స్ అనేటువంటి బొమ్మలో దాగి ఉన్నటువంటి భాగాలను ఇచ్చేస్తాడు, అంటే రివర్స్ అనమాట. ఫస్ట్ ఏ విధంగా అడుగుతాడో ఎక్స్ అనేటువంటి భాగం ఇచ్చి ఆ భాగంలో ఒక ఆకారం ఇచ్చి ఆ ఆకారము ఇచ్చినటువంటి ఆప్షన్ బొమ్మల్లో దేంట్లో దాగి ఉందో అడుగుతాడు. రెండో రకం ఏంటి అంటే మనకు బొమ్మ మొత్తం ఇచ్చేస్తాడు, ఈ బొమ్మలో దాగి ఉన్నటువంటి భాగాలు మొదటి ఆప్షన్లో ఉన్నదా, రెండో ఆప్షన్లో ఉన్నదా, మూడో ఆప్షన్లో ఉన్నదా, 4వ ఆప్షన్లో ఉన్నదా అని చెప్పి మనం కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చేసిందంతా అదేనమాట. ఓకే, ఈ 2 రకాలు మనకు ఉంటాయి. ఓకే, సో కొంచెం కొన్ని క్వశ్చన్స్ చూసారంటే దీంట్లో మనకు అవగాహన తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు, చాలా చాలా సింపుల్ చాప్టర్, ఇప్పటికీ అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీంతో మనకి ఎంబెడెడ్ ఫిగర్స్ అనేటువంటి భాగము ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి సో కంప్లీట్ అయింది.